మన డబుల్ బెడ్రూమ్ లో ర్యాష్ డ్రైవింగ్ చేసేటోళ్ళది 2 బైక్లు తీసుకుపోయి మన పోలీస్ స్టేషన్ లో పెట్టినాం. ఆ బైక్లకు సంబంధించి వాళ్ళు అసలు రావట్లేదు. అంటే మేము చేస్తున్నాం, యాక్షన్ చేస్తున్నాం. ట్రిపుల్ రైడింగ్ బండ్లు నడుపుతున్నారు, మైనర్ పిల్లలు నడుపుతున్నారు. మీరు చెప్తే నాతో గొడవ పెట్టుకుంటారు వాళ్ళు అంటారు. మీరు పబ్లిక్ లో వాళ్ళ వీళ్ళ ముందు చెప్పొద్దు. వాట్సాప్ కు షేర్ చేసేయాలి. ఒకటి ఫోటో తీయాలి. ట్రిపుల్ రైడింగ్ బండి పోతుంది, ఫోటో కొట్టేయాలి, వాట్సాప్ చేసేయాలి. వాళ్ళ బండి నెంబర్ సరిపోతుంది. నువ్వు నాకు పంపించిన ఎవరికైనా తెలుస్తుందా? ఫోటో తీసేయాలి, నాకు పంపించేసేయాలి. ట్రిపుల్ రైడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ నడిపిస్తే కానీ మైనర్ పిల్లలు బండి మీద ఉన్నారు, ఫోటో కొట్టేస్తే మైనర్కి బండి ఇచ్చాడు అనుకో, బండి ఉన్నారో వాళ్ళ తండ్రి ఉన్నానుకో, తండ్రి జైలుకి పోతాడు. పిల్లలకి ఇస్తే ఫస్ట్ తండ్రి పోతాడు. ఇప్పుడు ఆ మైనర్ ఎవరికైనా బుద్ధిండి అనుకో, చనిపోతే ఫస్ట్ జైలుకి పోయేది ఎవరు? బండి ఎవరి పేరు మీద ఉంది వాళ్ళు పోతారు. ఇప్పుడు వాళ్ళ భార్య పేరు మీద బండి తీసుకుని అనుకో, భార్య ఫస్ట్ పోతుంది, తర్వాత బుద్ధినోడు పోతాడు. తెలుసా మీకు? మైనర్కి ఇస్తే ఫస్ట్ వాళ్ళు పోతారు. మీ దాంట్లో మీరు గొడవ పెట్టుకోవద్దు. ఫోటో తీయాలి, వాట్సాప్లో పంపించేసేయాలి. పక్కన మనిషి కూడా తెలుగు. మేము యాక్షన్ తీసుకుంటాం. క్లియర్ కదా మీకు? దీంట్లో నేను ఈ ఫ్లాట్ నెంబరు ఆ ఫ్లాట్ నెంబర్ అని చెప్పొద్దు. మీరు ఓపెన్గా వాట్సాప్ చేయాలి, లేదంటే ఫోన్ చేసి చెప్పాలి, మేము చూసుకుంటాం. దీంట్లో కూడా ఏమన్నా సార్ అందరూ ఏ చేసినా కూడా వినండి. ఈ అడ్మిన్ చేయాలి, సెక్రటరీ చేయాలి, వాడు చేయాలి, వీడు చేయాలి కాదు. మనకు ప్రాబ్లం ఉంది, మనం వాట్సాప్ చేసి పంపించేసేయాలి.